ఏపీలో ఏ పార్టీ గెలవాలి అన్నది, ఏ పార్టీ ఓడాలి అన్నది కాపులే నిర్ణయిస్తారు అన్నారు ఆ సామాజిక వర్గ నేతలు. వంగవీటి మోహన్ రంగా, ముద్రగడ పద్మనాభం కాపులు రాజకీయంగా ఎదగడానికి కృషి చేశారు అన్నారు. కాపులు ఐక్యంగా ఉంటేనే హక్కులు దక్కుతాయన్నారు కాపు నేతలు. గుంటూరులో కాపు జేఏసీ ఏర్పాటు చేసిన ముద్రగడ సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు కాపు నేతలు. కాపుల కోసం ముద్రగడ చేసిన సేవలను స్మరించుకున్నారు. గతంలో ముద్రగడ చేసిన నిరాహార దీక్షలు, శాంతియుత ఉద్యమం వల్లే 2019లో టీడీపీ అధికారం కోల్పోయిందన్నారు బోండా ఉమ. అప్పుడు కాపుల వల్లే ఓడిపోయామన్న బోండా ఉమ 2024లో కాపుల వల్లే గెలిచామన్నారు. ఆయన లెటర్ని ఏదైతే ప్రభుత్వాలకి తప్పుడు సమాచారం ఇచ్చారో, ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం వల్లే చాలా మంది కాపులు రాజకీయాల్లో నిలబడగలిగారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మన కులంలో పుట్టినందుకు కాపులు గర్వపడవలసినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారని మనం చేస్తున్నా. ఆయన కులం మార్చుకోలేదు, పేరు మాత్రమే మార్చుకున్నాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎందుకు మార్చుకున్నాడు? చాలాసార్లు నా చిన్నప్పటి నుంచి చూస్తా, ఈ మాట కాకపోతే నా పేరు మార్చుకుంటాను ఇంతమందిని చూశా. ఈ మానవ సమాజంలో అన్న మాటకు నిలబడి పేరు మార్చుకున్న ఒకే వ్యక్తి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. గర్వించండి కాపులందరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. గుంటూరులో మరి జేఏసీ వారు ఆ మహానుభావుడైనటువంటి కాపు కులం కోసం ఆహర్నిశలు పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని కూడా మనం పెట్టి ఆయన్ని గౌరవించాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఒకసారి కాపులు అధికార పీఠం ఎక్కితే తర్వాత బలహీన వర్గాలకు అవకాశం వస్తుందన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. నాయకుడు కోల్పోవటం నిజంగా కాపులకి కాదు, ఇది మొత్తం సమాజంలో ఉన్న అణగారి వర్గాలకి నష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి వాయిస్ అయింది, అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన. కాపు లేదన్నా పీఠం ఎక్కితే వాళ్ళ వెనక మేము ఎక్కవచ్చు అని అర్థం. అంతే, నాకు వేరే ఆలోచన ఏం లేదు. మొత్తం సామాజిక రాజ్యం కదలాలి కదా, కదిలితే వెనక మాకు కూడా అవకాశం ఉంటుంది అనేది మా ఆశ. వంగవీటి మోహన్ రంగా తర్వాత కాపులకు కాపు కాసిన నేత ముద్రగడ పద్మనాభం అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ప్రముఖ కాపు నాయకులందరూ కూడా వచ్చి ముద్రగడ పద్మనాభం గారి యొక్క సేవలు, వారి కాపు సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం గురించి గుర్తు చేస్తూ వారిని కోల్పోవడానికి కాపు సమాజం సిద్ధంగా లేదు అని చెప్పినటువంటి మాటే అర్థమవుతా ఉంది. మరి కమ్యూనిటీ కోసం ఏ విధంగా ముద్రగడ గారు అహర్నిశలు పనిచేశారు, వంగవీటి రంగా గారి తర్వాత కాపులకు కాపు గాసే ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఏ విధంగా నిలబడ్డారనేది మనకు అర్థమవుతుంది. ఈ ఉదాహరణే, ఈ యొక్క ఇన్సిడెంటే నిలువెత్తు నిదర్శన అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరోవైపు అమలాపురంలోనూ కాపు నేతలు ముద్రగడకు నివాళులర్పించారు. కాపులకు అధికారం దక్కాలంటే కలిసి పనిచేయాలి అన్నారు తోట త్రిమూర్తులు.